అసలు కేకయితే నెక్స్ట్ లెవెలొచ్చిందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చూస్తుంటే అర్థమవుతుంది గదా! కేక్ మంచిగొచ్చిందని. నేనైతే 3 టైమ్స్ కేక్ చేశాననమాట. ఫస్ట్ టైమ్ కంటే సెకండ్ టైమ్ కొంచెం మంచిగొచ్చింది. సెకండ్ టైమ్ కంటే థర్డ్ టైమ్ మంచిగొచ్చింది. ఇప్పుడు చేసిందయితే ఆల్‌మోస్ట్ కొంచెం పర్ఫెక్ట్‌గా వచ్చింది. అంతే కదా! ప్రాక్టీస్ చేస్తా ఉంటే వర్క్ అయిద్ది. కానీ ఇందులో నేను చేసిన ఒక్క మిస్టేక్ ఉంది. అదేంటంటే ఈ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా! స్టిఫ్ పీక్స్ రాకముందే టైం లేదని చెప్పేసి కొంచెం సాఫ్ట్ పీక్స్ రాంగానే ఆఫ్ చేసాం. అలా కాకుండా మీరైతే స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోండి. నేనైతే పౌడర్డ్ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. అయితే అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసి విప్ చేస్తే కరెక్ట్‌గా విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తది. ఇలా కేక్ ట్రై చేయాలనుకునే వాళ్ళు కానీ చూడ్డానికి మాత్రం మంచిగా రావాలి అనుకునే వాళ్ళు డబ్బులు వేస్ట్ చేయకుండా ఇట్లా అయితే ట్రై చేయొచ్చండి. ఏంటంటే ఆ టిప్ ఈ లోపల ఫిల్లింగ్ కోసం చాకో చిప్స్ అయి కొంటా ఉంటాం కదా! అలా కాకుండా ఈ డైరీ షార్ట్స్ ఉంటది చూడండి రూ. 10 ప్యాకెట్ అదొక 3 తీసేసుకొని కొంచెం ముక్కలు చేసి అవి ఫిల్లింగ్‌లా యూజ్ చేసేసుకోవచ్చు. కేక్‌లో చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, పైన టాప్ లేయర్ ఉంటది కదండీ! అది రివర్స్‌లో పెట్టుకుంటే కేక్ అనేది ఈవెన్‌గా కనిపిస్తది. నేను రివర్స్‌లో పెట్టకుండా ఎలా కట్ చేశానో అలాగే పెట్టేయడం వల్ల అది కొంచెం మధ్యలో మాత్రం పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఈ కేక్ చూడ్డానికి ఎలా ఉన్నా గానీ, తింటే మాత్రం జస్ట్ బేకరీలో ఫ్రెష్‌గా తీసుకొచ్చిన కేక్ పీస్ తింటున్న టేస్టే వచ్చింది. ఇంతకీ నేను ఈ కేక్ ఎవరి కోసం చేశాననుకుంటున్నారు? గెస్ చేసేయండి. నేనైతే ఈ కేక్‌ని మా డ్యాడీ కోసం చేశాననమాట. మా డ్యాడీ బర్త్‌డే ఆ రోజు. సో, ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. కేక్ ఎంత మంచిగొచ్చినా కూడా డెకరేషన్‌కి మాత్రం టైం లేదు. ఎందుకంటే మేము బయటికెళ్దామని ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం. అంత టైం లేకపోవడం వల్ల ఏదో పైపైన చేయాల్సొచ్చింది. ఈసారి మాత్రం పర్ఫెక్ట్‌గా డెకరేషన్ గూడా చేయాలనైతే డిసైడ్ అయిపోయాను. మీరు ఇంట్లో ఎప్పుడైనా కేక్ చేసారా? హిట్టా? ఫ్లాపా? గూడా కామెంట్ చేసేయండి. ఇంకా మంచి కంటెంట్‌తో మీ ముందుకొచ్చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.